నమస్తే, వెల్కమ్ టు టుడే ఇన్ఫర్మేషన్ తెలుగు టీవీ. సాగించాలని, ఎలాంటి మార్పులు చేర్పులు సహించబోమని తెలియజేస్తూ గాంధీ మహాత్ముని విగ్రహం సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ సోదరులు అంజన్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వివిధ హోదాల్లో సేవ చేస్తూ రాజ్యసభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నో పదవులు నిర్వహించి నెహ్రూ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న పెద్దల హనుమంతరావు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సోదరులు ఆరేపల్లి మోహన్ గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇటీవల నూతనంగా గెలిచిన సర్పంచ్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గానికి, మరీ ముఖ్యంగా ఎన్నో గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా సోదరులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు యూపీఏకి చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తొలగించాలని చెప్పి, ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి, ఈ పథకం ఎవరి దయా దాక్షిణ్యాల మీద నడిచేది కాదు, దీన్ని ఒక చట్టంగా చేయాలని చెప్పి ఆ రోజు దానికి చట్టబద్ధత కల్పించి ఇలా కోట్లాది మంది భారతీయులకి కూడా బీజేపీ యొక్క మనస్తత్వాన్ని, ఈ భారతదేశాన్ని ఎటువైపు నడిపిస్తా ఉన్నది, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికి దాన్ని నడిపించి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును ప్రజల మదిలో నుండి తొలచివేయాలి. ఈ పేద ప్రజలు, పేద కూలీలు, వాళ్ళు ఎప్పుడు గాంధీ గాంధీ అని అంటున్నారు, ఈ పేరుని ఏ విధంగా తొలగించాలన్న కుట్రతో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తూ 50 లక్షల మంది మన రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు, మరి వాళ్ళ మధ్యలో ఎప్పుడు మెలిసినా ఎక్కడ పోయినామమ్మా అంటే కొంతమంది అయితే నేను ఊర్లో విన్నా, గాంధీ పనికి పోయినాం. గాంధీ పని ఏంటంటే అదే ఉపాధి హామీ పథకం పని. అంతగా మన జీవితంలో ఒక భాగంగా, మన జాతి పితగా పేరుపడినటువంటి గాంధీ గారిని, మహాత్మా గాంధీ గారిని అందరూ మహాత్ముడు అని పిలుచుకునే మహాత్మా గాంధీ గారి పేరు లేకుండా చేయాలి, ఆయన నామో నిషాన్ మిఠానేకి లేవే ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా ప్రయత్నం అంతా కూడా మాకు స్వాతంత్ర్య పోరాటంలో పోరాటం చేసిన పేరు లేదు, పేరు ఉన్నోడు లేరు, ఉన్న పేర్లను ఏ విధంగా తొలగించాలి, ఏ విధంగా ప్రతి పథకాన్ని మార్చాలి. ఎందుకనంటే మీరు అందరు చూస్తా ఉన్నారు, ఆ అలహాబాద్ రాష్ట్రం లోపల, అలహాబాద్ అంటే నెహ్రూ గారు ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని ప్రయాగ్రాజ్గా మార్చినారు. చాలా మంది గొప్ప పేర్లు ఉన్నవన్నీ కూడా ఎయిర్పోర్ట్లు మార్చినారు, మన జిల్లాల పేర్లు మార్చినారు. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ పేరు మార్చాలి. ఇది పేద ప్రజల పేరు, పేద ప్రజలకు ఉపాధిని కలిగించే పేరు. ఆనాడు కాంగ్రెస్ ఇవాళ మన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా గౌరవనీయులైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను అప్పీల్ చేస్తున్నా, మన ప్రతి గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. రైతు చట్టాలను ఏ విధంగా వెనకకి తీసుకున్నారో అదేవిధంగా మన్రేగా చట్టాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చేంత వరకు మనం పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరినీ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రియతమ నాయకులు, మన జిల్లాకే యువత ఆశాజ్యోతి మన మేడిపల్లి సత్యవన్న ఎమ్మెల్యే గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా.